పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ హాయ్ అండి. రాయలసీమ కాంతరకాయ పప్పుల పొడి రెసిపీని ఈరోజు మీకు వీడియోలో పెడుతున్నాను. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవి కాంతరకాయలండి. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఎక్కువగా 3 months మాత్రమే దొరుకుతాయి. మే, జూన్, జూలై నెలల్లోనే ఎక్కువగా దొరుకుతాయండి. వీటిని ఎక్కువ బంజరు భూముల్లో తెస్తారు. అవి బాగా కడుక్కోవాలండి. 3 times 4 times అయినా కడుగుని వడేసుకున్న తర్వాత ఈ విధంగా మనం పైన కింద కొంచెం కాడల్లాగా ఉంటే వాటిని కట్ చేసుకుని ఈ విధంగా మొత్తం శుభ్రం చేసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలండి. అంతే, నాకైతే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని వాటిని బౌల్లో వేసుకుని కాస్త వాటర్ పోసుకుని కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఉడికేటప్పుడు కాస్త చేదు ఉంటుంది కదా, ఆ చేదు అనేది తగ్గటం కోసం మనం కాస్త ఉప్పు వేసుకుందామండి. వాటర్ పోసుకుని ఉప్పు వేసుకుని కాసేపు ఒక 5 minutes 10 minutes అలా మనం 5 minutes సరిపోతుందండి, చిన్నగా ఉంటాయి కాబట్టి. ఒక 5 minutes చాలు మనకి. కాస్త ఉప్పు వేసుకుని అది స్ప్రెడ్ అయ్యేదాకా మనం కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇది అవి స్ప్రెడ్ అయ్యేదాకా అలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకుందామండి. ఎక్కువ ఫుల్ మంట అయితే అవసరం లేదు, ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి కాబట్టి త్వరగా కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనం సిమ్లో పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇవి కుక్ అయ్యే లోపల మనం పప్పుల పొడి తయారు చేసేసుకుందాం. చూడండి, ఇది మనకి ఎండు కొబ్బరి తురుము ఉంది కదా, ఎండి కొబ్బరి తురుము అండి. ఇవేమో పుట్నాల పప్పు, ఎల్లుల్లిపాయలు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. అవి ఉడికే లోపల మనం ఈ మిక్సీ పెట్టేసుకుందామండి. ఈ పొడి తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఎంతో మంచిదండి, బంజరు భూముల్లో దొరుకుతాయి. మెడిసిన్ ఏ మందులు వేయకోకుండా న్యాచురల్గా పెరుగుతాయి అన్నమాట. అందుకని ఎక్కువగా మనం వాడుకున్నామంటే హెల్త్కి చాలా చాలా మంచిదండి. చాలా అంటే చాలా మంచిది. అవి మాటల్లో చెప్పలేమన్నమాట, అంత మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్లకి వాళ్ళకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది అనమాట. సో వీటితో ఇంకొక రెసిపీ కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి. ఏంటంటే వీటిని కాస్తంత ఉప్పేసి ఉడకబెట్టేసుకుని ఎండలో పెట్టుకుని ఎండ బాగా ఎండిపోయాక దాచిపెట్టుకుని అప్పుడప్పుడు మనకి కావాల్సినప్పుడు స్నాక్స్ లాగా కూడా మనం వేపుకుని తినొచ్చు అనమాట. చూడండి, పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది. ఇవి కూడా మనకి కుక్ అయిపోయాయి. ఇప్పుడు చిల్లులు గిన్నెలో వేసుకుని వడేసుకోవాలండి. ఆ వాటర్ అంతా పోయే వరకు వడేసుకుని ఉంచుకోవాలి. మనకి వాటర్ అయితే అవసరం లేదు కర్రీకి, అందుకనే మొత్తం వాటర్ అంతా తీసేస్తున్నాను. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి చేదుతనం అనేది పోతుందనమాట. లైట్గా చేదు ఉంటుంది వీటిలో. ఆ చేదుతనం పోవడానికి ఇలా కుక్ చేసుకుని వాడేసుకుంటాము. సో ఇప్పుడు వాడిపోతున్నాయండి. నేను పోపు పెట్టుకుంటాను. ఈ పప్పుల పొడి మనం తయారు చేసుకున్నాం కదా, ఆ పప్పుల పొడి, నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, బెల్లము, కొంచెం చిరుచేదు పోవటానికి బెల్లము, కాస్త పసుపు వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకుని పోపు వేసుకుందాం మనం. ఉల్లిపాయలు కూడా పెట్టుకున్నానండి. ఒక ఉల్లిపాయ సరిపోతుంది మనకి. సో నేను ఎత్తడి మండి పెట్టేసుకున్నాను. అది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా కుక్ అవుతుంది కదా మనకి. సో ఇప్పుడు పోపు వేసుకుంటున్నానండి. నా జిల్లాలో అసలు దొరకవండి. నేను ఎప్పుడూ కూడా మా చిన్నతనంలో వీటిని చూడను లేదు, తినను లేదు. ఇటు గుంటూరు జిల్లా, రాయలసీమ సైడ్ మాత్రమే ఇవి దొరుకుతాయి. ఇక్కడ నేను మా అత్తగారు గుంటూరు జిల్లా అండి, ఇక్కడికి వచ్చాక నాకు అలవాటైంది. ఇప్పుడు పోపు వేగిపోయింది. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగనిద్దామండి. విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ కాంతరకాయల్ని వేసుకుందామండి. ఉడకబెట్టుకున్న కాంతరకాయలు వేసుకుని ఎక్కువసేపు కుక్ అవ్వవసరం లేదు, ఆల్రెడీ కుక్ అయినాయి కాబట్టి మనకి కాస్త నూనెలో కాసేపు మగ్గనిచ్చి తర్వాత పప్పులు పడేసేసుకోవాలన్నమాట. ఎక్కువగా తిప్పకూడదండి. అవి చిన్నగా ఉంటాయి కాబట్టి స్మాష్ అయిపోతాయి. అందుకని ఎక్కువగా తిప్పకూడదు. ఈ ఆయిల్లో మూత పెట్టుకుని మగ్గనిద్దామండి. ఆయిల్లో కాసేపు ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి కాసేపు మూత పెట్టుకుని అలా మగ్గనిద్దాం. ఇంకా అయిపోయిందండి, మగ్గిపోయినాయి, ఆయిల్లో మగ్గిపోయినాయి. ఇప్పుడు పప్పుల పొడి వేసుకుని తిప్పుకుందాం. పప్పుల పొడి వేసుకుని లైట్గా తిప్పుకోవాలండి. ఎక్కువగా తిప్పుకున్నాము అంటే కనుక మనకి అవి చిన్నగా ఉంటాయి కాబట్టి స్మాష్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని లైట్గా తిప్పుకోవాలన్నమాట.
అది స్మాష్ అవ్వకుండా అలా అలా లైట్గా తిప్పేసుకోవాలి. ఎంతేనండి. ఇంకా రాయలసీమ కాంతరకాయల పప్పుల పొడి రెడీ అయిపోయిందనమాట. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ మీకు దొరికితే గనక గుంటూరు సైడ్ కూడా ఎలా చేస్తారో ఈ వీడియో చేసి చూపిస్తాను, అవి మార్కెట్లో దొరికితే మాత్రం. ఈ రెసిపీని చక్కగా మామూలుగా మనం అన్నంలోనే కాదండి, విడిగా కూడా మనం చక్కగా తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. కారంగా ఘాటుగా కూడా ఉండదు, ఎందుకంటే పప్పుల పొడి వేసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. స్నాక్ లాగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎక్కువ అన్నం తినకూడదు అంటున్నారు కాబట్టి స్నాక్ లాగా కూడా ఈ విధంగా మనం తినేయచ్చు. ఈ విధంగా డిఫరెంట్ రెసిపీస్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి, అందరూ తప్పకుండా చూడండి. అంతేకాదు ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతూ ఉంటాను, తప్పకుండా ఫాలో చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు నా వీడియోలు చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేశాక ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు ఎమ్మటే చేరుకుంటాయి, మీరు ఎమ్మటే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.